హాయ్ అండి, దిస్ ఈజ్ వర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి శ్రావణ మాసంలో రెండవ శ్రావణ శుక్రవారం. ఈరోజు నా పూజ కావచ్చు, నేను చేస్తున్న ప్రసాదం కావచ్చు, ఆ వ్లాగ్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలామంది వ్రతం అయితే రెండవ శుక్రవారంలోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మూడో శుక్రవారం అవ్వలేని వాళ్ళు అవని పక్షాన్ని ఇలా రెండవ శుక్రవారం చేసుకుంటారనమాట. సో నేనైతే మ్యాక్సిమం వరలక్ష్మి వ్రతం ఎప్పుడైతే పడుతుందో అప్పుడే చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ ఇన్ కేస్ మనకు కూడా అవ్వకపోతే ముందుగానే ఆ 4వ వారంలో కానీ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ శ్రావణ శుక్రవారం అయితే నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి చేసా. దట్టు అది కొంచెం ఈజీ కాబట్టి స్టార్టింగ్ అది చేసా. సో ఇప్పుడు రెండవ శుక్రవారంలో నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను. సో నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాను అనేది రెసిపీ షేర్ చేస్తా. చాలా ఈజీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో దానికోసం ముందుగా 1/4 కప్ ఆఫ్ పెసరపప్పు, 3/4 కప్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. టోటల్గా మొత్తం రెండు కలిపి 1 కప్ ఆఫ్ అవ్వాలన్నమాట. 1 కప్ మొత్తం కలిపితే రైస్ అండ్ పెసరపప్పు అవ్వాలి. పెసరపప్పు మంచిగా దోరగా రోస్ట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని రైస్ కూడా సరిపడా కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే ప్రసాదం కాబట్టి మనం ఇన్ టైం కావాలంటే కుక్కర్లో వేసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. లేదు మీకు టైం ఉందనుకుంటే నార్మల్గానే ఉడకబెట్టుకోవచ్చు. సో 1 కప్ తీసుకున్నాం కాబట్టి 1 కప్కి ఇంటూ 2 కప్స్ వేసుకోవాలి. సో 2 కప్స్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం చిటికెడు పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే అరోమా కోసం గీ వేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. చక్కెర పొంగల్కి ఎప్పుడూ కూడా మెత్తగా అవ్వకూడదు, కొంచెం పొడిలాడుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మెత్తగా అయిపోతే ఎందుకంటే అందులో కొంచెం బెల్లం వేసుకుంటాం కాబట్టి అప్పుడు ఇంకా ఉడికిపోతుంది అనమాట. సో అప్పుడు తినాలనిపించదు, పొడిలాడుతూ ఉంటే కమ్మగా ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి కొద్దిగా గీ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ మొత్తం రోస్ట్ చేసుకోవాలి. సో చక్కెర పొంగల్లో జీడిపప్పు, కిస్మిస్ అండ్ అలాగే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరిని ఇట్లా గీలో వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే కిస్మిస్ ఎక్కువగా తినం మా ఇంట్లో. సో నేను అందుకే ఎక్కువ జీడిపప్పు వేసేసాను. దాని తర్వాత పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర డ్రై కోకోనట్ లేదు కాబట్టి ఇట్లా పచ్చి కోకోనట్ అందులో వేసేసాను అనమాట. వేసేసి మంచిగా రోస్ట్ చేసుకుంటే అదే మంచి టేస్ట్ ఉంటుంది. కొబ్బరి మాత్రం కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే చక్కెర పొంగలికి ఎండు కొబ్బరి చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో అదే గీలో కొంచెం గీ తీసేసుకోండి డ్రై ఫ్రూట్స్తో. సో గీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన గీలో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పు, రైస్ మొత్తం వేసేసి సరిపడా బెల్లం వేసుకోండి. సో 1 కప్ కాబట్టి టేస్ట్ ఎక్కువ తింటే 1.5 కప్ జాగరీ పౌడర్ లేదంటే 1 కప్ ఆఫ్ జాగరీ పౌడర్ వేసుకోండి. నా దగ్గర జాగరీ పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ వేసేసుకున్నా. ఒకవేళ లేదు మీ దగ్గర బెల్లం అది బెల్లం దిమ్ అంటారు కదా, అటువంటిది ఉంటే తురుముకొని వేసుకొని మంచిగా కరగబెట్టుకొని వడకట్టుకొని వేసుకోండి. ఈ జాగరీ పౌడర్ వచ్చేసి ఇందులో ఇది ఆర్గానిక్ అనమాట. సో అందుకే నేను డైరెక్ట్గా వేసేసా. బట్ మీరు ఇన్కేస్ ఏమైనా బెల్లం అది తీసుకుంటున్నప్పుడు మీరు కంపల్సరీ అది కరిగించుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకున్న తర్వాత పాకంలో మరీ ఏం పట్టవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. అంటే మరి వాటర్లా కాకుండా కొంచెం దగ్గర పాకం అయినట్టు చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. వడపోసుకొని తర్వాత ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా వేసేసుకోకండి, ఎందుకంటే ఇసుకది ఉంటుంది కంపల్సరీ బెల్లంలోని. ఇది నేను యూజ్ చేసేది ఆర్గానిక్ కాబట్టి, అందులో తక్షిది ఆర్గానిక్కే కాబట్టి సో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా వేసేస్తాను. సో పౌడర్ ఎక్కువగా మేము యూజ్ చేస్తామన్నమాట, ఇన్స్టెంట్గా అన్నిటిలోకి యూజ్ అవుతుంది అని చెప్పి. ఇన్ కేస్ అటువంటిది లేనప్పుడు తురుముకోవడం చాలా బెస్ట్. ఇంకంతేనండి. బాగా దగ్గరికి చేసిన తర్వాత మనం ఏదైతే ప్యాన్లో వేసుకుంటున్నామో దాని నుంచి మనం మిక్స్ చేసుకుంది మొత్తం సెపరేట్ అయితే గీ మొత్తం సెపరేట్ అయిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సో ఇక్కడ ప్రసాదం అయిపోయిన తర్వాత ఇక నేనైతే ఇంకా పూజ స్టార్ట్ చేశాను అనమాట. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోస్ అయితే రాబోతున్నాయండి. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అని అనుకుంటే కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఈ వీడియో ఒక్కటే కాదు, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాతనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు బ్లాగ్లో చూసుకున్నట్లయితే దీపం పెట్టిన తర్వాత నేను బయటికి, అంటే పూజ అయిపోయిన తర్వాతనే వెళ్ళినా. బట్ అగరబత్తి వెలిగించిన తర్వాత ఒకటి గుర్తొచ్చిందనమాట. ఏమంటే నాకు చేతికి గాజులు లేవు.
అసలు మా అత్తయ్య చూస్తే ముందే తిడతారనమాట. అంటే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా, బేసిక్లీ బ్యాంగిల్స్ వేసుకోను. ఏమైనా పూజలు ఉన్నప్పుడు కంపల్సరీ బాగా ట్రెడిషనల్గా ఉండే పూజలు అవి చేస్తానన్నమాట. సో అది గుర్తొచ్చి ఇంకా బ్యాంగిల్స్ వేసుకొని అయితే వచ్చాను. నేను పూజ చేస్తున్నప్పుడు అన్నీ ఇంక్లూడ్ చేసుకొని పూజ చేయడం బెస్ట్ అండి. నార్మల్ టైంలో మనం ఎలాగో మనకి నచ్చినట్టు ఉంటాము, బట్ పూజ చేస్తున్నప్పుడు అమ్మవారికి ఎలా ఇష్టమో అలా ఉండడం అనేది చాలా బెస్ట్. సో ఇప్పుడు ట్రెడిషనల్లో కూడా ఫ్యాషన్ వచ్చేసింది అనమాట. అది చూస్తే ఇంకా తర్వాత ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది. మరీ అంత ఫ్యాషన్కి వెళ్ళిపోకూడదు. ట్రెడిషనల్లో కూడా మంచిగా శారీస్ కట్టుకుంటున్నారు, బట్ ఎక్కడో దిక్కున ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది. వాళ్ళకి బాగుంటుంది, చూస్తున్న వాళ్ళకి బాగుంటుంది, బట్ అది పద్ధతి అయితే కాదు నా దృష్టిలో. ఎవరిష్టం వాళ్ళదేనండి, తప్పనట్లే. బట్ పూజ చేస్తున్నప్పుడైనా ట్రెడిషనల్గా ఉండొచ్చు కదా అనే ఒక ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇష్టం అది. బట్ ట్రెడిషనల్లో కూడా ఇటువంటి ఫ్యాషన్ వచ్చేయడం అనేది కొంచెం దారుణమైన విషయమే. అది మంచిగా అందంగా పూజ చేస్తున్నప్పుడైనా శారీ కట్టుకొని జ్యువెలరీ వేసుకొని అమ్మవారికి ఇష్టంగా ఉండే పూజ చేస్తున్నట్టు అట్లా ఉంటే ఎంత బాగుంటుందో కదా. బట్ ఆ రోజులన్నీ పోయినాయిలేండి. ఉన్న రోజులతోనే మనమైనా కొంచెం మారితే బెస్ట్ నాకు తెలిసి. అదొక విషయం అయితే చెప్పాలనుకో. ఇప్పుడు నా వరకు వచ్చినా కూడా, ఇప్పుడు నా గురించి చెప్పుకోవాలన్నా కూడా నేనైనా పూజ టైంలో ట్రెడిషనల్గా ఉంటా. బట్ నార్మల్గా చెప్పాలంటే మొత్తం జ్యువెలరీ అవుట్ అన్నీ నా కంఫర్ట్ డ్రెస్లోకి వచ్చేస్తాను. జ్యువెలరీ మొత్తం తీసేస్తాను. ఇయర్ రింగ్స్ కావచ్చు, మెడలో ఉన్న చైన్స్ కావచ్చు, తర్వాత చేతుకున్న బ్యాంగిల్స్ అయితే మ్యాక్సిమం నేను అసలు వేసుకోను. ఇయర్ రింగ్స్ అయినా కూడా పెద్దవి పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి ఎక్కువ శాతం చిన్నవి పెట్టుకునేటట్టు చూసుకుంటాను అనమాట. ఇక మెడలో చైన్స్ అవన్నీ ఎవరైనా ఉన్నప్పుడు తిడతారు అన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు వేసుకుంటూ ఉంటాను అనమాట. అది ఇక దాని తర్వాత పూజ అది అయిపోయిన తర్వాత తక్షి లేచింది కొంచెం లేట్గా. సో తక్షికి మొత్తం ఫ్రెష్ అయిన తర్వాత మా ఫస్ట్ బుల్లి మహాలక్ష్మికి అయితే పసుపది రాసి వాళ్ళనైతే టెంపుల్కి పంపించి అత్తయ్య తీసుకుని వెళ్తారు తక్షిని. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అది కొంచెం టైం అయిపోయి ఉండే అనమాట. సో నేను అందుకే టెంపుల్కి వెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళైతే వెళ్ళారనమాట టెంపుల్కి. తక్షి అత్తయ్య ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళారు. ఇప్పుడు నేను వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చే టైంకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉండాలి కాబట్టి ఇక నేనైతే టెంపుల్కి వెళ్ళలేదు. సో ఈవినింగ్ వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. ఈరోజు యాక్చువల్ లేట్గా లేగడంతో అన్నీ ఫాస్ట్గా అయ్యింది ఈరోజు పనంతా. శారీ అయితే చేంజ్ చేసుకున్నానండి, బికాజ్ మనం శారీ చేసుకుని మిగతా పనులు అంత ఈజీగా నేనైతే చేయలేను అనమాట. కొంచెం అలవాటు లేదు కదా. సో దానివల్ల అలవాటు లేకపోవడంతో ఇంకా శారీ అయితే తీసేయవలసి వచ్చింది. ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది అనమాట కొంచెం. అత్తయ్య అంటే పూజ చేస్తున్నాను కదా, ఆబ్వియస్లీ లేట్ అయిపోద్ది. సో మా అత్తయ్యకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 10 అయింది లిటరల్లీ. సో షుగర్ పేషెంట్ ఆవిడ. ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ టైం దాటితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా త్వరగా నేను ఇడ్లీ బ్యాటర్తో దోశ టైప్లో చేస్తున్నాను అనమాట. అట్లా చేస్తున్నా. హైలో పెట్టేటప్పటికి దోశ మాడిపోయింది. ఫాస్ట్గా చేసినా కూడా పనులు సరిగ్గా అవ్వంటారు. అట్లా అయిందనమాట. యాక్చువల్లీ అలారం పెట్టుకోలేదు. మామూలుగా నేను డైలీ లేచేది 7 ఆ టైంకి. ఇంకా ఏమైనా ఫెస్టివ్స్ వస్తే 5 ఆ టైంకి లేస్తా. బికాజ్ గుమ్మానికి పసుపు రాసుకొని ముగ్గులు అవి పెట్టుకున్న తర్వాత దెన్ అన్నీ చూసుకుంటాం కదా, ప్రసాదాలు పూజకు సంబంధించినవన్నీ. ఇంకా ఆ రోజు అయితే 6:30 to 7 మధ్యలో లెగ్సా. ఇంకా మొత్తం హడావిడి కంగారు అయ్యింది. అందుకే బ్రేక్ఫాస్ట్ లేదు, ఓన్లీ ప్రసాదం ఒక్కటి చేసేసా, చక్కెర పొంగలి. సో ఈజీగా అయిపోయింది కాబట్టి కొంచెం టైం సేవ్ అయిందనమాట. ఇంకా ఆయన అయితే ఇంకా వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకా అత్తయ్య నేను తక్షి ఇంకా ప్రశాంతంగా టిఫిన్ వేసుకొని తిన్నాము. ఇంకా అట్లా అయిందనమాట 2వ శ్రావణ శుక్రవారం అయితే. ఈ వీడియోలో అయితే అది చెప్పాలనుకుంటున్నా. సో ట్రెడిషనల్ని మర్చిపోకండి. ఫ్యాషన్ ఉండాలి, ట్రెడిషనల్ ఉండాలి. నేను కూడా ట్రెడిషనల్ పిల్లనైతే కాదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ట్రెడిషనల్గా ఉండవలసిన టైంలో ఉండాలి. ఏ సిచ్యువేషన్లో ఎలాగుండాలో మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా. సో ఎవరిని నేను తప్పు అయితే పడట్లేదు, బట్ అదొక విషయం చెప్పాలనుకుంటున్నాను అంతే.